బైక్ రేసింగ్ మరియు కార్ రేసింగ్ గురించి మాట్లాడాలి. ఇక్కడ రెండూ లేవు దాదాపుగా. ఎక్కడో ఒక తానలా జరుగుతున్నాయి బైక్ రేసింగ్ కానీ కార్ రేసింగ్ కానీ. మనకు తెలిసిందంతా ఊరు ప్రజలకు తెలిసింది ఒకటే, ఎద్దుల పంద్యాలు. ఇలా ఈ కార్ రేసింగ్ బైక్ రేసింగ్ అనేటివి రాబోయే కాలంలో చాలా వరకు వస్తాయని చెప్పుకోవచ్చు. హార్స్ రేసింగ్ పైన ఎక్కువగా బెట్టింగ్ చేస్తారు. ఇంటర్నేషనల్గా హార్స్ రేసింగ్లో చాలా వరకు బెట్టింగ్ అనేది చేస్తూనే ఉన్నారు. ఇది ఓపెన్ స్టేట్మెంట్. రజనీకాంత్ గారు కూడా ఒక సినిమాలో ఎలాగో అలాగా పైసలు పోగొట్టుకోవాలంటే బెట్టింగ్ చేయాలి అని అక్కడ కావాలని హార్స్ రేసింగ్లో బెట్టింగ్ చేస్తాడు. అతని రివర్స్గా ఎక్కువ పైసలు గెలుచుకుంటాడు. అది వదిలిపెడితే ఇక్కడ బైక్ రేసింగ్ చూస్తే మనం ఇక్కడ రేస్ చేయాలంటే చాలా వరకు పెద్ద ట్రాక్ ఉండాలి, చుట్టూ స్టేడియం ప్రజలు ఉండాలి అని ఉంటుంది. కానీ ఇక్కడ ఎలాంటి ప్రజలు లేరు. ఇక్కడ రోడ్లపైనే చాలా వరకు పరిచయం లేని వాళ్ళతో పరిచయం లేకుంటుంది, వాళ్ళతో పోటీ పడతారని చెప్పుకోవచ్చు. నువ్వు ముందు పోతావా నేను ముందు పోతానా అనుకోకుండా ఇద్దరు ఎదురవుతారు. పదే పదే ఇద్దరిని చూసుకుంటారు. యువతల అతని పక్కల పోయేసరికి కొద్దిగా పరిచయం అనేది పెరుగుతుంది. జస్ట్ చూపు పరిచయం అంటే కంటి చూపుతో పరిచయం అవుతారు. ఇంకా నువ్వు ముందా నేను ముందా అని రేస్ కొడతారు. చాలా వరకు యాక్సిడెంట్లు అనేటివి స్పీడ్ మీద పోయి ఇబ్బంది పడకుండా యాక్సిడెంట్లు అనేటివి జరుగుతాయి. ఇక్కడ టర్నింగ్ల కాడ మనకు కనపడదు, ఇలా స్పీడ్గా వస్తాం. ఇది ఇంకా క్లారిటీగా లేదు. ఇలాంటి టర్నింగ్ పాయింట్లు కాదు, కొన్ని టర్నింగ్ పాయింట్లు ఉంటాయి, డేంజర్ టర్నింగ్ పాయింట్ల కాడ ఎప్పుడే కానీ జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చూడండి, నా బైక్ అనేది నేను స్కూటీ వాడుతున్నాను. దాదాపుగా 5 years అయ్యింది. కొద్దిగా స్కూటీ ఎన్ని రిపేర్లు వచ్చినా ఇప్పుడు నా డిక్కీ అనేది ఎప్పుడైనా ఓపెన్ ఉంటుంది. ఇక్కడ ఎవరో డిక్కీని పోగొట్టడం జరిగింది. చూడండి డిక్కీలో ఏమున్నాయో ఒకసారి చూద్దాం. చూడండి, వాటర్ బాటిల్ మరియు ఇక్కడ తుడుచుకునే బట్టతో తుడుచుకోవచ్చు మనం. ఈ వెహికల్ని కొద్దిగా శుభ్రంగా క్లీన్గా పెట్టుకోవచ్చు. వాటర్ బాటిల్ ఎందుకైనా మంచిది అని కొద్దిగా వాటర్ అనేది నేను కొన్ని రోజులు బయట తాగాను. కొందరు ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చారు, అది ఇది అని. అంటే ఇంట్లో శత్రువులు, ఇంట్లో వాళ్ళతో జాగ్రత్త, ఇంట్లో వాళ్ళు మంచి వాళ్ళు కాదు అని అది ఇది చెప్పడంతో వాటర్ బాటిల్ తీసుకొని బయట వాటర్ కొనుక్కోవడం జరిగింది. చాలా రోజులు వాటర్ అనేది తాగాను. ఇక్కడ అయితే వాటర్ బాటిల్ అలానే పెట్టుకున్నాను. ఈ వాటర్ బాటిల్ అనేది పెట్రోల్కి పనికి రావచ్చు. ఎక్కడైనా బండి అనేది సడన్గా ఆగితే మనం వెళ్ళి పెట్రోల్ నింపుకొని రావచ్చు. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది నాకు, నేను కరెక్ట్గా క్యాష్ అనేది మెయింటైన్ చేయను. ఇన్ని సమస్యలు నాకే ఉన్నాయనే అనేటట్టుగా ఉంది. ఈ ప్రపంచంలో ఇన్ని సమస్యలు ఉన్నాయా ఒక్కనికి? కనీసం ఇంట్లో వాళ్ళు ఇచ్చే పైసలు కూడా జాగ్రత్తగా కాపాడుకోలేక పోతున్నానని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే నేనేమో అన్ఎంప్లాయ్మెంట్. ఇక్కడ మా ఫ్రెండ్స్ కొందరు బైక్ రైడర్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు. మా జూనియరే ఒక బైక్ రైడర్ ఉన్నాడు. చాలా వరకు బైక్ అనేది రైడింగ్ చేస్తాడని చెప్పుకోవచ్చు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బైక్ రేసింగ్ అనేది వదిలిపెట్టలేదు. మళ్ళీ ఏం లాభం వస్తుందో కానీ ఇక్కడ లాభాలు అనేటివి నా జీవితంలో మర్చిపోవడం జరిగింది. ఇక్కడ నష్టాలు అనేటివి చూస్తున్నాను. మరి ఒకసారి లక్ష్మీదేవి ఎప్పుడు వచ్చిపోతుంది అని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూస్తే బైక్ అనేది చాలా పాతబడిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఇరిగిపోవడం జరిగింది. కార్
అతని గుద్దడం జరిగింది. బైక్ అనేది చాలా వరకు కొద్దిగా కొద్దిగా సర్వీసింగ్కి ఇవ్వాలి, ఇంకా కొద్దిగా మంచిగా కావాలి బండి. చూడండి డిక్కీ అనేది ఎలా పడితే అలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ రేసింగ్ చేసే వాళ్ళకి నేను ఏమి చెప్పాలి అని నాకు తెలియట్లేదు. రేసింగ్ అనేది అసలు లేనే లేదు. ఇక్కడ ఓన్లీ ఒకటే ఉంది, బైక్ బైక్ పైన వెళ్ళడం. బైక్ పైన వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడ నాకు ఒక బైక్ ఉంది, నేను కూడా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇలా దయచేసి హెల్మెట్ కూడా చాలామంది మేధావులు ఉన్నారు, హెల్మెట్ పెట్టుకొని మరి బైక్ రైడింగ్ చేస్తున్నారు. నాకు చాలా హ్యాపీ. స్లోగా బైక్ అనేది నడుపుతున్నారు. ఇది బైక్ రేసింగ్ ముచ్చట. రేపు ఫ్యూచర్లో బైక్ రేసింగ్ అనేది వస్తే హ్యాపీ. కొద్దిగా చాలా జాగ్రత్తగా బైక్ రైడింగ్ చేయాలి. ఇప్పుడైతే బైక్ రైడింగ్ చేయడానికి ఎక్కడ ప్లేస్ లేదు. రోడ్లపైన చేయకండి బైక్ రైడింగ్.